హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే జాబ్స్ క్యాలెండర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్న నోటిఫికేషన్ డెలాయిట్లో వాకింగ్ జరుగుతుందండి. జూనియర్ అసోసియేట్ రోల్కి, లీడ్ జూనియర్ అసోసియేట్కి. జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇది ఓటీసీ ప్రక్రియలో మినిమం 1 నుంచి 5 ఇయర్స్ అనుభవం ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. ఇందులో ఆధునిక ఎక్సెల్ మరియు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. పీపుల్ సాఫ్ట్వేర్, ఒరాకిల్ ఇవి వాటిట్లో ఉండాలండి. ఇందులో ఏంటంటే ఇన్వాయిస్‌లతో సరిపోల్చడం, చెల్లింపుల్ని పరిష్కరించడం, ఖచ్చితంగా వర్తింపజేయటం ఇవన్నీ ఉంటాయండి. క్యాష్ రిసిప్ట్స్ విత్ ఇన్వాయిస్, పేమెంట్ డిస్క్రిపెన్సీస్, పేమెంట్స్ యాక్యురేషన్స్ జరుగుతున్నాయా లేదా, మెయింటైన్ ట్రాన్సాక్షన్ రికార్డ్స్ అలా జరుగుతూ ఉంటదండి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 1 to 5 ఇయర్స్ అండి. వేకెన్సీస్ 15 ఉన్నాయండి. ఆర్డర్ టు క్యాష్, అకౌంట్స్ రిసీవబుల్, క్యాష్ అప్లికేషన్స్, ఓటీసీ ఈ స్కిల్స్ అనేది కంపల్సరీ అనేది ఉండాలండి. ఈ టైమ్ అండ్ వెన్యూ వచ్చేసరికి 24th March అండి. అంటే రేపే మార్నింగ్ 10:30 నుంచి 12:30 లోపలండి. అడ్రస్ మన డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంపల్సరీగా 1 to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి ఓటీసీ ప్రాసెస్‌లో. ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్‌లో ఉండాలి. ఎక్సెల్ స్కిల్స్‌లో కంపల్సరీ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉండాలి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్స్‌లో. ఎగ్జాంపుల్ పీపుల్ సాఫ్ట్వేర్, ఒరాకిల్ ఎక్సెట్రా ఇట్లా అండి. గుడ్ అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనేది ఉండాలి మనకి. స్ట్రాంగ్ అటెన్షన్‌గా ఉండాలి. మనం డెడ్‌లైన్స్‌కి మీట్ అయ్యేలాగా. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ రిటన్, వెర్బల్. ఎడ్యుకేషన్ వచ్చేసరికి జూనియర్ అసోసియేట్‌కి 0.5 నుంచి 1.5 ఇయర్స్ వరకు ఉండాలండి. బీకామ్, బీబీఏ ఆర్ సిమిలర్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ కోర్స్. అదే లీడ్ జూనియర్ అసోసియేట్ అయితే 1.5 నుంచి 3 ఇయర్స్ బీకామ్, బీబీఏ ఆర్ సిమిలర్ 3 ఇయర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అండి. లేకపోతే ఎంబీఏ ఆర్ ఎంకామ్. అసోసియేట్ రోల్ వచ్చేసరికి 3 to 5 ఇయర్స్. బీకామ్, బీబీఏ ఆర్ సిమిలర్ 3 ఇయర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఆర్ ఎంకామ్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాదే ఇస్తారండి ఇది. వర్క్ మోడ్ 5 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్. షిఫ్ట్ టైమింగ్స్ 24/7 ఉండిద్దండి. ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు. రోల్ వచ్చేసి ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ అండి. ఫుల్ టైమ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ టైప్ అండి ఇది. పని వచ్చేసరికి మనం బ్యాంక్ డిపాజిట్స్ మరియు సిస్టమ్ రికార్డ్స్ మధ్య ఉన్న పరిశోధనలు పరిష్కరించడం అండి. లావాదేవీలని సరైన కోడింగ్ మరియు వర్గీకరణ ఉండేలా చేసుకోవడం. నగదు వినియోగపరమైన బకాయిలు ఏమైనా వసూలు ఉంటే తయారు చేసి పంపిణీ చేయటం. ఇలాంటి వర్క్స్ అనేది ఉంటాయండి. అంటే మనం కొలాబరేట్ అవ్వటం విత్ ఇంటర్నల్ టీమ్స్ తోటి. సేల్స్ అండ్ కస్టమర్ సర్వీసు, రిసార్ట్ పేమెంట్స్ ఇవన్నీ ఉంటాయండి. బిల్లింగ్ ఇష్యూస్ ఇట్లాగా. మనం డీటెయిల్డ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్, అడ్జస్ట్మెంట్స్ అండ్ రీకన్సలేషన్స్. సో, ఇట్లాంటి వర్క్స్ అనేది మనకి చేయాలి. ఆల్ ది బెస్ట్ గైస్, అందరూ వాకిన్‌కి అటెండ్ అవ్వండి. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి.